గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎంసీక్యూస్లో ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో 21 క్వశ్చన్ వరకు వచ్చింది. అయితే సడన్గా ఆగిపోయింది వీడియో. సో సెకండ్ వీడియో తీస్తున్నాం మనము. 22nd క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్? ఆప్షన్ ఏ, పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ నో కన్సిడరేషన్. ఆప్షన్ బి, కన్సిడరేషన్ కెన్ బి పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఆప్షన్ సి, కన్సిడరేషన్ కెన్ ఓన్లీ బి ప్రజెంట్. ఆప్షన్ డి, కన్సిడరేషన్ కెన్ ఓన్లీ బి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆల్రెడీ కన్సిడరేషన్ ఆఫ్ ఎసెన్షియల్స్ ఆఫ్ కన్సిడరేషన్లో మనము ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. అది మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ద ఆన్సర్ ఈజ్ కన్సిడరేషన్ కెన్ బి పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. అంటే ఏదైనా కావచ్చు. కింద చూసుకోవచ్చు మనకు ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ అనేది వ్యాలిడ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి గివెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. ఎవరైతే ప్రామిస్ చేస్తారో, ప్రపోజల్ చేస్తారో అతని కోరిక మేరకు అది కన్సిడరేషన్ ఉన్నట్లయితే అది కూడా వ్యాలిడ్ కన్సిడరేషను. ఇట్ షుడ్ బి గివెన్ బై ద ప్రామిసీ ఆర్ అదర్ పర్సన్. అంటే నెక్స్ట్ సెకండ్ పార్టీ కూడా మనకు ప్రామిసీ అంటాం కదా. మనకు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రపోజల్ను వాళ్ళను ప్రామిసీ అంటారు. మనకు వాళ్ళకు కూడా ఇష్టం ఉండి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళు కూడా ఇస్తే కన్సిడరేషన్ను అది కూడా వ్యాలిడ్ కన్సిడరేషన్. నెక్స్ట్ కన్సిడరేషన్ మే బి ఏ పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. అది పాస్ట్ ఉండొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉండొచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు అనమాట. సో అది కూడా వ్యాలిడే ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి కన్సిడరేషన్ కెన్ బి పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. నెక్స్ట్, దేర్ షుడ్ బి ఏ సేమ్ యాక్ట్ ఆర్ అబ్స్టెన్సీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ఏ, ఇంగ్లాండ్ ఓన్లీ. బి, ఇండియా ఓన్లీ. సి, బోత్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. డి, నైదర్ ఇన్ ఇంగ్లాండ్ నార్ ఇన్ ఇండియా. సో మనకు పాస్ట్ కన్సిడరేషన్ వ్యాలిడ్ ఇన్ బోత్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. అంటే రెండు దేశాల్లో కూడా మనకు ఈ పాస్ట్ కన్సిడరేషన్ అనేది మనకు కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 24. అన్ అగ్రిమెంట్ నాట్ టు రైజ్ ద ప్లీ ఆఫ్ లిమిటేషన్ ఈజ్. ఆప్షన్ ఏ, వ్యాలిడ్ అండ్ బైండింగ్. ఆప్షన్ బి, వాయిడ్. ఆప్షన్ సి, వాయిడబుల్. ఆప్షన్ డి, ఇల్లీగల్. The agreement is not raised to a plea of limitation is a void agreement. Next question number 25. When the consent to the contract is caused by coercion, the contract under section 19 is. Coercion means ఫోర్స్ చేయడం అనమాట. వాళ్ళు బెదిరించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకుంటే తలకాయకు గన్ను పెట్టి బెదిరించడం కానీ, లేకుంటే చంపుతాని మాటలతో బెదిరించడం కానీ, అటువంటివన్నీ కూడా మనకు కోయర్సన్ కిందికి వస్తాయి. సో కోయర్సన్ అనేది ఏంటి మనకు? వాయిడబుల్ అగ్రిమెంట్. ఆప్షన్ ఏ, వ్యాలిడ్ అగ్రిమెంట్. ఆప్షన్ బి, వాయిడబుల్. ఆప్షన్ సి, వాయిడ్. ఆప్షన్ డి, ఇల్లీగల్. సో ఆన్సర్ ఈజ్ వాయిడబుల్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26. వెన్ ద కన్సెంట్ ఈజ్ కాజ్డ్ బై మిస్రిప్రజెంటేషన్, ద కాంట్రాక్ట్ అండర్ సెక్షన్ 19 ఈజ్. So the option A, valid. Option B, void. Option C, voidable. Option D, illegal. The answer is voidable agreement. So section number 19 గుర్తుపెట్టుకోండి. అండర్ సెక్షన్ నెంబర్ 19 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 is a voidable కాంట్రాక్ట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ నెంబర్ 19 వచ్చిందంటే అది voidable కాంట్రాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 27. క్వశ్చన్ నెంబర్ 27. When the consent is caused by undue influence, the contract under section 19A is. Answer A, valid. Option B, void. Option C, voidable. Option D, illegal. ఇక్కడ సెక్షన్ 19 వచ్చింది కదా. సో ఆన్సర్ ఈజ్ voidable. ఇది కూడా. నెక్స్ట్ 28. వేర్ బోత్ ద పార్టీస్ ఆర్ అండర్ మిస్టేక్ యాజ్ టు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ద కాంట్రాక్ట్ అండర్ సెక్షన్ 20 ఈజ్. ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని వచ్చిందంటే అది void contract. Option A, voidable. Option B, void. Option C, valid. Option D, illegal. So according to the section 20, it is a void contract. The both parties are under mistake as to matter of fact, the contract under section. అంటే రెండు పార్టీలు కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తే అది void contract. నెక్స్ట్ వచ్చేసి 29. వేర్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఈజ్ అండర్ ఏ మిస్టేక్ యాజ్ టు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ద కాంట్రాక్ట్ ఈజ్. అంటే అందులో ఏదైనా ఒకటే పార్టీ మిస్టేక్ చేసింది అనుకో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లో, అది ఆప్షన్ ఏ, వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఆప్షన్ బి, వాయిడ్. ఆప్షన్ సి, వాయిడబుల్. ఆప్షన్ డి, ఇల్లీగల్. ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే రెండు పార్టీలు మిస్టేక్ చేస్తేనేమో వాయిడ్ కాంట్రాక్ట్. అందులో ఏదైనా ఒక పార్టీ మిస్టేక్ చేస్తే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 30. కన్సిడరేషన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అన్లాఫుల్ వేర్ it is. The option A, forbidden by law or defeat the provisions of any law. Option B, which is
ఫ్రాడులెంట్, ఆప్షన్ సి విచ్ ఈజ్ ఇమ్మోరల్ అండ్ అగెనిస్ట్ ద పబ్లిక్ పాలసీ, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సో అన్లాఫుల్ ఎప్పుడంటే కన్సిడరేషన్ అనేది మనకు ఇవన్నీ కూడా అంటే ఆల్ ది అబోవ్. Answer is all the above. Next 31. If only a part of the consideration or object is unlawful, the contract under section 24 shall be option A valid, option B voidable, option C void, option D illegal. It is a void contract. Under section 24, if only a part of the consideration or object is unlawful, unlawful means is a void contract. Next 32 question number. A contract without consideration under section 25 is option A valid, option B voidable, option C void, option D illegal. So answer is the void contract. A contract without consideration. So consideration lekunte it is a void contract. The nodum pactum అంటే without consideration. Under section 25 it is a void contract. ఓకే మిత్రులారా, ఎంసీక్యూస్ దీనికి అయిపోయినవి. అన్నీ కూడా నా 4 వీడియోస్ కూడా మీరు క్లియర్గా చూస్తారని, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యామిలీ లాలో కూడా మీకు 3 వీడియోస్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ 1 ఒక వీడియో, యూనిట్ 2 రెండో వీడియో, నెక్స్ట్ ఎంసీక్యూస్ కూడా 3వ వీడియో, 3 వీడియోలు వస్తాయి. కాబట్టి ఆ వీడియోలను కూడా చూడండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్తే.